వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు 22వ వార్డు సంజీవ్ గాంధీ కాలనీ, 23వ వార్డు ఉమారెడ్డి సరోజినీదేవి కాలనీలో లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, టీడీపీ పరిశీలకులు బొంతు శివ సాంబిరెడ్డి, వార్డు అధికారులు, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని పాలకొండలోని రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్పో నిర్వహించబడింది. డివైఈఓ కృష్ణమూర్తి, సోంబాబు, పాఠశాల చైర్మన్ ఎంఎస్ మణి, నాతాంద జోనల్ ఇన్ఛార్జ్ ఎన్ వెంకటేష్ తదితరులు విద్యార్థుల సృజనాత్మక ప్రాజెక్టులు, నమూనాలను పరిశీలించి అభినందించారు. ప్రిన్సిపల్ టి సుబ్రహ్మణ్యం, డివిజనల్ ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని సైన్స్ ఎక్స్పోను ఘనంగా పూర్తి చేశారు. Motor vehicles, in the smoke the fine particles was there, ash and some cold and metals are there. Water pollution, the water is polluted by household garbage, chemical waste from factories is polluted the water. Land pollution, the dumping waste into the soil. I am here to speak a few words about human eye. This is human eye, this is brain, these are eyes, this is cornea which is transparent part and allows light to eye. This is iris. This allows the amount of light which go into our eye. This is pupil. This is a small opening in our eye which allows light. These are optic nerves. This is retina. DSR also has encouraged by our DO garu and MEO garu, and also all the students, they have made all the projects in an excellent manner. You can see each and every project has a good thought they are giving, and also they will become a good scientist in the future. That's why the MEO garu and the DO garu has said to this institution of Ravindra Bharati School, thank you very much for giving this opportunity. This line. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం వీరగడ్డం టౌన్ పరిధిలో చెరువుల పునరుద్ధరణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆదేశాల మేరకు 50 లక్షల రూపాయల నిధులతో వాటర్ షెడ్ పథకం కింద చెరువులు పునరుద్ధరణకు పనులు చేపట్టారు. మాజీ ప్రాజెక్టు చైర్మన్ నిమ్మక పాండురంగ, మండల కూటమి అధికారులు పరిశీలనలో పాల్గొని పనులు త్వరగా పూర్తి చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీపీ మాజీ మండల అధ్యక్షులు, జనసేన ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. వాటర్ ప్రాబ్లం ఏదైనా మనం సమ్మర్లో మనం చేయగలుగుతాం. బాపట్ల జిల్లాలోని పీవీపాలెం మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు పగడ్బందీగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీకి వచ్చి ప్రతి గదిని పరిశీలించి అవాంఛనీయ సంఘటనలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మాస్ కాపీ, భద్రత, పోలీసుల బందోబస్తు, వైద్య శిబిర ఏర్పాట్లు తనిఖీ చేయడం జరిగింది.
కాదు కట్టు పైన ఎక్కువ మనము ఈ కొబ్బరికాయ చెట్లు పెట్టుకుంటాం. దేశవ్యాప్తంగా హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభమైంది. రాజస్థాన్లో అజ్మీర్లో ప్రధాని మోదీ దీనిని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లకు అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు గార్డాసిల్ అనే టీకాను ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ హెచ్పివి టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది. जो अभियान है उसका शुभारंभ किया गया है और सील लगाई गई है. प्रधानमंत्री यहाँ पर खुद मौजूद हैं. कुछ ही देर में राजस्थान वासियों की भावना तो घर बिखर सा जाता है. अगर मां स्वस्थ है तो परिवार हर संकट का सामना करने में सक्षम रहता है. इसी भाव से भाजपा सरकार ने महिलाओं को संबल देने वाली अनेक योजनाएं चलाई है. साथियों, हमने 2014 से पहले का वो दौर देखा है जिसमें शौचालय के अभाव में बहनों बेटियों को कितनी पीड़ा, कितना अपमान झेलना पड़ता था. बच्चियां स्कूल छोड़ देती थी क्योंकि वहां अलग टॉयलेट की सुविधा नहीं होती थी. బాపట్ల జిల్లాలోని చిల్లర గొల్లపాలెంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కలెక్టర్ స్థానిక వృద్ధితో మాట్లాడి ప్రతి నెల పెన్షన్ అందుతుందా, సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వానాకాలం కాబట్టి నీరు పోవకుండా డ్రైనేజీ సౌకర్యం ఏర్పాటుకు తక్షణమే కమిషనర్ను సూచించారు. ప్రతి నెల 4 ఏళ్ళు ఇవ్వమని పంపిణీ చేసేదని చెప్పింది. ఓకే, ప్రతి నెల వస్తుందా? ఏ నెల ఏమైనా? ఏ నెల ఓకే ఓకే. ఏమి మీ ఊరు పేరేంటి? చిల్లర గొల్లపాలెం. చిల్లర గొల్లపాలెం. అవును సార్. నేను కూడా మీ గ్రామంలోనే ఉంటున్నాను, తెలుసా? అయ్యో, మేము ఆసుపత్రికి ఓకే. ఏం చేస్తారు దీన్ని? భయం అవ్వదా? నైట్ భయంగా ఉండదా? ఓకే. ఎంత వస్తుంది మీ పెన్షన్? ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా ఏలూరు జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం కట్టపొదలగూడెం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల ఇంటి ముందుకు ఉదయం 7 గంటలకు చేరి సమయానికి పెన్షన్ అందిస్తున్న దాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ మరి రేపు సండే వచ్చిన కారణంగా మరి ఒక రోజు ముందే ఈరోజు శనివారం రోజు మరి రాష్ట్రం అంతా కూడా మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ప్రజలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. మరి గత ప్రభుత్వంతో పోలిస్తే మరి ఇప్పుడు 4,000, 6,000, 15,000 రూపాయలు మరి ఒకరోజు ముందే మరి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం ప్రజలు చాలా మరి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అలా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో మరి విజయవంతం చేస్తున్నారు. అలాగే మరి వేరే మండలాల్లో కూడా, గ్రామాల్లో కూడా మరి పెన్షన్ ప్రోగ్రామ్ ఇదే విధంగా జరుగుతూ ఉంది. మరి ప్రతిసారి కూడా మరి చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఫస్ట్ డేనే పెన్షన్ 97% మరి రికార్డ్ అవుతా ఉంది. ఈ విషయంలో మరి కలిసికట్టుగా పెళ్లిళ్లు, శుభకార్యాలకు ముహూర్తాలు మొదలు బంగారం ధరలు కంటిన్యూగా పెరుగుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో ఒక్కసారి మాత్రమే ధరలు తగ్గాయి. శనివారం బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊహించని షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 3,160కు పెరిగి 1,64,730కి జంప్ అయింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,900కు పెరిగి 1,51,000కు చేరింది.
వెండి విషయానికొస్తే 10 రోజులుగా 3 లక్షల వద్ద ఊగిసలాడుతోంది. ఈ నెల 19న కిలో వెండి ధర 2,70,000కు చేరింది. నేడు ఈ ధర 3 లక్షలకు చేరింది. శనివారం కిలో వెండిపై 5,000 పెరిగింది. శ్రీకాకుళంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ బెడ్స్ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ NGO డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక నాగవల్లి హోటల్లో స్వచ్ఛంద సంస్థలను సభ్యులను ప్రశంసా పత్రాలు జ్ఞాపికలతో సత్కరించారు. కోశాధికారి నటుకుల మోహన్, లయన్స్ క్లబ్ ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, ఇతర నాయకులు స్వచ్ఛంద సంస్థల సేవల యువతులు దిశానిర్దేశం చేశారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం కీలకమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్, జేసీ దూసి సంతోష్, ఇతర స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. మనం ఏదనుకున్నా కూడా మనకి ఈరోజు ఇన్ని సంవత్సరాల్లో నేను NGOస్కి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే 10 years అవుతుంది. సంవత్సరాల్లో అందరం ఎన్నో కలామిటీస్ వస్తుంటాయి. వరదలు, డిసీజెస్, గొడవలు, కూలిపోవడాలు, కట్టడాలు, ఇవన్నీ అనేక రకాలు జరుగుతుంటాయి. అవన్నిట్లోనూ NGOs పాత్ర ముఖ్యంగా ఉంటుంది. మీకు మనకి రీసెంట్గా పెద్ద టాస్క్ ఏం జరిగిందంటే కోవిడ్. దాంట్లో కూడా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే మనం ఎంత చేసినా ప్రజల్లోకి వెళ్ళలేదు, NGO ఆర్గనైజేషన్స్ ద్వారానే మనం ప్రజల్లో తీసుకెళ్ళిన మాట మటుకు నొక్కి ఒక్కడని చెప్పారు. ఎన్నో సందర్భాలు మీరు ఆ వీడియోస్ కూడా నాకు ఉన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ, ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం ఇండస్ట్రియల్ పార్కులో బ్లూజెడ్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సంస్థ ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియట్లు కాంట్రాక్ట్ డెవలప్మెంట్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు 2,300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. 1,750 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. ఏపీకి బ్లూజెడ్ సంస్థ రావడం శుభసూచకంగా చెప్పారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు కాదు, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు నడుస్తోందన్నారు. నమో అంటే నరేంద్ర మోదీ అని అందరికీ తెలుసు. ఏపీలో నమో అంటే నాయుడు మోదీ అని లోకేష్ వ్యాఖ్యానించారు. Only has the double engine bullet train sarkar. Lot of states in India have double engine sarkar, but only Andhra Pradesh has the double engine bullet train sarkar. All of you know the word Namo. Namo means Narendra Modi ji. But here in Andhra Pradesh has a very different definition. Namo means Naidu ji and Modi ji together. And both of them together are driving the state. And that's why we are able to deliver projects at a pace that India has never seen. You know, behind every success story, green carpet. So naturally, I met, Venu. And then he came and he introduced himself, he introduced the company. Then he told me that they're looking at a project, they want to expand, and why not Andhra Pradesh? Why can't we bring them here? So what started off యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదల భూ పోరాటం చేస్తున్నారు. సర్వే నంబర్ 8లోని సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమిపై డబుల్ బెడ్రూమ్ల లాటరీలో దక్కని 60 మంది పేదలకు ఇళ్ల కోసం సిపిఐ నేతృత్వంలో ధర్నాలు, పాదయాత్రలు నిర్వహించగా అధికారులు స్పందించకపోవడంతో వారు ఎర్ర జెండాను గుడిసెలు వేసి పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు చెక్కా వెంకటేష్, నాయకులు రవి, ప్రవీణ్, పార్వతి, భవానీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇస్తాం, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, అర్హులైన పేదలకు అంశాలలో ఈ ప్రవేశపెట్టిన పథకంలో అన్నిటి కూడా అమలు చేస్తామన్నది ఎన్నికల ముందు డాక్యుమెంట్లో పొందుపరిచిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న సందర్భం ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా
ఆలేరు మండలం మేదర్ గ్రామ పంచాయతీ కొలెనపాకలో దాదాపు సర్వే నెంబర్ 8 దాదాపు 2.5 నుంచి 3 ఎకరాల భూమి కలిగి ఉన్నది. ఈ భూమి ప్రభుత్వ భూమి. ఈ భూమిలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు అందరు ఇండ్లు కట్టిస్తానని, అందరికి ఇల్లు కట్టిస్తానని కొందరి మాత్రమే ఇల్లు కట్టించి దాదాపు ఈ మిగిలిన భూమి. వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో 12 లక్షల రూపాయల వ్యయముతో పూర్తయిన సీసీ రోడ్డు ప్రారంభం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాన్ని ఆవిష్కరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి, టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు. పేరు చెప్పమ్మా. కొల్లూరు శ్రీలక్ష్మి బాబు గారు ఓకే సార్. చూడు కదండి. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఇతర నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ సొమ్ములు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థానిక అధికారులు, జేఎంసీ, బీజేపీ, జనసేన, కూటమి నాయకులు, కార్పొరేషన్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తూచా తప్పకుండా నెరవేర్చే దిశ ఒక నెల కూడా సామాజిక భద్రతా పెన్షన్ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్కడ తూచా తప్పకుండా నెరవేర్చే దిశగా ఆదివారం వచ్చిందని ఒకరోజు ముందుగానే మరి జీతాల కంట ప్రతి ఒక్క నెల కూడా ఒక్కరోజు కూడా ముందు దాటకుండా టెన్షన్గా యొక్క పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆశయాలతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. హనుమకొండ జిల్లా కాజీపేట్ మండల కేంద్రంలో భూ నిర్వాసితుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొలువుల కోసం కొట్లాట కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. వారు కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులను తక్షణమే గారు రాష్ట్రం సాధించడం వల్ల ఈరోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది అడుగు ముందుకు పడ్డది. ముఖ్యంగా ఈ కోచ్ ఫ్యాక్టరీ మనం ఎందుకు పోరాటం చేసినాం? ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలని, ఈ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు, చిరు వ్యాపారులకు ఉపాధి దొరకాలని కదా మనం కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నది. 50 ఏళ్ల తర్వాత ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఇవాళ స్థానికులకు ఉద్యోగాలు లేవని ఈ బీజేపీ ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తూ ఉంది. నిజానికి కోచ్ ఫ్యాక్టరీకి ఆ రోజు 150 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ 150 ఎకరాలు దేవాదాయ శాఖ భూములుంటే హైకోర్టు పర్మిషన్ తీసుకొని దేవాదాయ శాఖకు డబ్బులు చెల్లించి ఈ కోచ్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము అడుగుతున్నది గౌతమ కోరిక కాదు, భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి అంటున్నాం, స్థానికులకు ఇవ్వండి అంటున్నాం.
మహారాష్ట్రలో లాత్నలో కాజీపేటలో అదే పద్ధతి కావాలని అడుగుతా ఉంటాం. అరే మా వాళ్ళు బతకద్దా? ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఇప్పటికి దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి బడ్జెట్ లో సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 12 పైసలు కూడా ఇవ్వలేదు. నిలదీస్తామని హెచ్చరిస్తా ఉన్నాం, అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మాకు మా భూములు కోల్పోయిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే మీరు వస్తే మాత్రం బీఆర్ఎస్ మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మేము అడుగుతున్నది గౌతమ కోరిక కాదు, భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి అంటున్నాం. స్థానికులు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం జైభీం ఎంఆర్పీఎస్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాదిగలపై దాడులు, హత్యలు తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాల ఉద్యమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రతి 72 గంటలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్న దుస్థితిని ఆవేదనగా పేర్కొని మాదిగల ఐక్యతను కల్పించి రాజ్యాధికార సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మారెప్ప గారు అదేవిధంగా నియోజకవర్గ నాయకులు నాగేంద్ర వారి ఆధ్వర్యంలోన నేడు విలేకరుల సమావేశము ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన దళిత గిరిజనులపైన హత్యలు, దాడులు, మానభంగాలు, భూ కబ్జాలు ఎక్కువ కూడా అయిపోతున్నాయి. అంతేకాకుండా అంటరానితనం, కుల వివక్షకు కూడా పెట్టలేకపోతుంది. మేము బీసీలను అంటూ, మేము ఓసీలు అంటూ, మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోన ఆర్టికల్ 340, 341, 342 ప్రతి కులానికి కూడా రాజ్యాంగంలో కూడా మరి ఆర్టికల్ కూడా రచిస్తే మరి చాలామంది మరి అంబేద్కర్ మానవ సమాన ఆరాధ్య దైవం అని కూడా ఈ దేశ శనగల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం క్వింటా ధర 5,875 రూపాయలు మద్దతు ధర పెట్టారని పల్నాడు జిల్లా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఏపీ మార్క్ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో చిలకలూరుపేట మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని జీడీసీఎంఎస్ చైర్మన్ హరిబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ పంట నమోదు చేసుకున్న శనగ రైతులందరూ శనగలు విక్రయించుకొని మద్దతు ధర పొందాలన్నారు. పొగాకు, మిర్చి రైతులకు బోనస్ను కూటమి ప్రభుత్వం అందించిందన్నారు. కష్టపడి పండించినటువంటి రైతులకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే ఇటు డీసీఎంఎస్ ద్వారా, సొసైటీల ద్వారా, జీడీసీసీ ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు ఉన్నారో వారి ద్వారా ఈరోజు 5,875 రూపాయలకి క్వింటాల్ కొనుగోలు చేయాలని చంద్రబాబు గారు నిర్ణయించడం, దాన్ని ఈరోజు చిలకలూరుపేటలో ఈ నియోజకవర్గం, ఈ పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి శనగలు 5,875 రూపాయలకి కొనుగోలు చేసేటువంటి దాన్ని ప్రభుత్వం ముందుకొచ్చింది. చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎప్పుడు రైతులకు కష్టాలు వచ్చినా 14-19లో కూడా పొగాకు 2,000 బోనస్ ఇచ్చారు. క్వింటాలకు 2,000 అదనంగా ఇచ్చి కొనుగోలు చేసినటువంటి ఘనత నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటిది చంద్రబాబు గారు మాత్రమే చేశారు. అదేవిధంగా 14-19లో మిర్చికి 1,500 రూపాయలు బోనస్ ఇచ్చుకున్నారు. మంత్రులు ఈ రాష్ట్రాన్ని పాలించినప్పటికీ ఏ ముఖ్యమంత్రి చేయనది పొగాకు కానీ మిర్చికి కానీ చంద్రబాబు గారు మాత్రమే చేశారు. నువ్వు కూడా పట్టుకో, ఇద్దరికి ఇస్తున్నట్టే కష్టపడి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.